ఈ పరిపాలన చూస్తే అసలు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన కంటే రెండంతలు ఎక్కువగానే ఉంది. ఆ రోజు చెప్పాడు బాబు, ఆ నాన్నగారి పరిపాలన కన్నా ఒక అడుగు ముందుకే తీసుకెళ్తారన్నాడు. అలాగే ఇచ్చిన మాట కోసం తండ్రిలాగా బాటలో నడిచి మాట తప్పని మడవం తిప్పని వంశంలో పుట్టిన నాయకుడు. ఆ రక్తం కాబట్టి అది పోరాడుతూనే ఉంటుంది. మాకందరికీ మేలు చేస్తున్నాడు. కార్పొరేట్ కాలేజీలు అనేది తుప్పు కుడిసిపోయినాయి. ఈ రోజుల్లో ప్రతి చిన్న బిడ్డను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం, నా బిడ్డలందరూ ఇంగ్లీష్ చదువుతున్నారు. పేదవాడు అనేవాడు ఎవడో కూడా తెలుగు మీడియం స్కూల్ అనేది దాంట్లో లేకుండా కార్పొరేట్ లో చదివే పిల్లలకి ధీటుగా చదివిస్తున్నాడు. వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చాడు. వాళ్ళందరినీ ఎంతో రిచ్ గా, అందరూ పేద విద్యార్థులు అనే వాళ్ళందరూ లేదు, రిచ్ కిడ్స్ లాగా వెళ్తున్నారు పిల్లల బడికి. అమ్మవాడు ఇస్తున్నాడు, విద్యా దీవెన, గోరుముద్ద, ఇది ఒకటి కాదు చెప్పడానికి సంక్షేమ పథకాలు. వాటన్నిటిని చూసి ఓర్వలేక ఎదవలు ఏదో వాగుతున్నారు. ఆ మాటలు అసలు లెక్కలేదు. జగన్ బాబు ఒక ఇంటికి కూడా సమానం అయ్యి. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అమ్మవారిని 15,000 ఇస్తానని చెప్పండి. అదంతా వాడు ఎదవ నాటకం. వాడు ఏమీ చేయలేడు, ఏదో మాట్లాడుతున్నాడు. అలా ఏం చేయలేని అదవా 500 కోట్లు తినేసి 500 కోట్లు తినేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు. వాడి గురించి మాట్లాడుతున్నాడు. జగన్ బాబు గారి మీద పెట్టారు, ఎంతో ఏడిపించారు. అవన్నీ వట్టి మాటలని తేలిపోయి వాడు ఆరోగ్యం బాగోలేదని ముసలాన్ని అని చెప్పి బయటకు వచ్చాడు. ఆడేం మంచిగా బయటికి రాలే. న్యాయమా ఆడు బొంద, ఆడేం గెలవడు. ఆడు ఎప్పటికీ గెలవడం న్యాయమే కాదు కదా. ఆడు ఎప్పటికీ గెలవడం. ఆడు బుద్ధపప్పు ఆడు గెలవడు, ఆడు రాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఇటు వేసిన కొడుకు, ఆల్తో తొత్తులు పెట్టుకునే కొడుకు. ఆడు ఒక సీటే గెలవలేదు. ఆడేం గెలుస్తాడు ఎదవా. ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డికి నీ అంత చూస్తా గెలిచి మాట్లాడమను. పిల్లల మీద పిల్లలు చేసుకోవడం కాదు అది. రాజకీయం అంటే ఏంటో నేర్చుకోమని. సినిమాలు చూస్తాం, పిల్లలు మారుతాం కాదాడు. రాజకీయం అంటే నేర్చుకోమని. జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమనండి. ఏదో మాటలు మాట్లాడొద్దని చెప్పు. ఆడంతా మోసం అండి. వాడు చేసే ప్రతిదీ మోసమే. ఈయన చేసే సంక్షేమ పథకాలు చూసి కళ్ళు గుట్టేసి ఎదవలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమి జరగని ఫస్ట్ మీరు ఒకటే నిదర్శనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ లీడరు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అందరికి న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు అని అందరూ ఓట్లేస్తాం. జగన్ బాబుని కాదని. ఏం చేశాడు? ఆడు ఏమీ చేయలే. ముసలాడు అయిపోయాడు. వాడికి ఏమీ లేదు. ముసలాడు అయిపోయాడు. ఏం చేయలేక ముసలాడు అయిపోయి పోరాటం గెలవాలని తపంతో ఏదో పెద్దవాడు అవుతున్నాడు. పెద్ద సైకో ఆడే. సైకో కాదీనా. మా అందరు ప్రజల దీవెన, దేవుడి దీవెనతో ఇంకా వెలిగిపోతాడు. మళ్ళీ జగనే. ఎన్నిసార్లు అయినా జగనే. మీరు ఎన్నిసార్లు అయినా జగనే వస్తాడు. ఫ్యానే తిరుగుద్ది. ఆయన చల్లని నేడకన్నా మేము ఎప్పుడు క్షేమంగా ఉంటాం. దేవుడి తర్వాత మాకు దేవుడు అనేది వాడు జగనే. అది సైకిల్ రావాల్సిన ఇల్లు జగన్ ఇచ్చాడు మాకు. సైకిల్ ఏం చేయాలి మాకు. అసలు నెంబర్ 1 కత్తి లాగా ఉంది. జగనే రావాలి. జగనే 10 తరాలు జగనే రావాలి. అంతే జగన్. ఆ జగన్ వల్లే మేము వీళ్ళు నుంచొని మాట్లాడటానికి నుంచున్నాం. అదే చంద్రబాబు అయితే మేము ముసుకేసుకొని ఆడేట ముసుకేసుకొని మేము ముసుకేసుకోవాల్సి వచ్చేది. అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేది పక్కన పడేటి. చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా పొర్లిస్తాను నేనైతే. ఆడనైతే పొర్లిస్తాను నేను. ఒడిదే అవన్నీ దొంగ మాటలు. ఆడేదో కన్ను ఆపరేషన్ అనేది దొంగ పేర్లు పెట్టించుకొని వచ్చిన్నాడు. నిజాయితీ రాలేక వడదే అవన్నీ దొంగ మాట్లాడి అన్ని చెప్పేయన్ని వేస్ట్ గా. ఆడికి ఒక సీట్ వస్తే పవన్ కళ్యాణ్ ఒక సీట్ వచ్చే మార్గం చూసుకోమను. నేను జగన్కి 150 సీట్లు వచ్చే మార్గం మేము చూసుకుంటాం. అది గ్యారంటీ పక్క. అది అస్సలు మరి ఇదివరకు అట్టేపించి గెలిపించిన ఇప్పుడు కూడా అదే ప్రకారం గెలిపించుకుంటాం మేము ఆయన్ని. 10 తరాలు ఒకసారి కాదు 10 తరాలు. ఆడేవో బొంగ అవుతురు. ఆడేసిన కాడ ఎక్కడ ఒక్క సీట్ రాలేదు. ఆడేవో పవన్ కళ్యాణ్ విధంగా చిచ్చి చెప్పి ఆడసలు అనుకోద్దాడు మాట. ఆడు కరేపాకు ఏరుకోవటానికి అంటాడు. వేస్ట్ గాడు ఆడు. చీ ఎబ్బే. మరి జగన్ మూతి కింద మేసాలు ఇవన్నీ చూడు మెతుకులు 5 గంటలు పప్పు గడు పనికొస్తారు. ఇక అంతే ఏమీ లేదు. జగనే వస్తాడు అనుమానం లేదు. ఎందుకనంటే కష్టాల్లో ఉన్నాడు. ప్రతి మహిళలకి చక్కగా అన్ని చేస్తాడు. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్. మరి ఆడవాళ్ళకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ జగనే వస్తాడు. మరి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అమ్మకు 1500 ఇస్తానంటున్నాడు చంద్రబాబు. లేదు అసలు మాకేమీ వద్దు. మాకు అసలు ఏది వద్దు. అంతమంది చేయాలి మరి. మొత్తం అంతమంది గెలిచింది ఆయనే కదా. 5 సంవత్సరాలు చేసిన పరిపాలన అప్పుడు ఎందుకు పెట్టలేదు పథకాలు మొత్తం. మేమేమి ఆయనకి మాకు వద్దు. ఈ ఒక్కడే ఉండొచ్చుగా. ఆయన ఎందుకు పొద్దు కలిపిండు? ఒక్కడే ఉండలేదు దమ్ము ధైర్యం లేక. పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయొచ్చుగా. జగన్ లాగా ఒక్కడే చేయొచ్చుగా. మరి ఆయన ఎందుకు కలిసిండు? ధైర్యం దమ్ము లేక మరి. అంతేరా. అది చంద్రబాబు నాయుడు అన్యాయంగా లేదు ఆయన అక్రమాలే. నేను ఏ తప్పు తీసి జైలు పెడతారా? సాక్ష్యాలు ఉంటాయిగా.
మరి నిజంగా కోర్టు మొత్తం అంత వేస్ట్ కాదుగా, గవర్నమెంట్ వేస్ట్ కాదుగా. జైలు ఎందుకు పడతా తీసుకెళ్ళి వేస్ట్ తీసుకెళ్తారా? ఉండబడి తీసుకెళ్తారు జైలుకి. అది మళ్ళీ వెళ్తారా? చంద్రబాబు నాయుడు లోపలికి. వెళ్ళొచ్చు, తప్పుంటే వెళ్తారు బాబు, వెళ్తారు, తప్పుంటే వెళ్తారు, అది తప్పు లేకపోతే వెళ్ళరు. అది అక్రమంగా మరి జగనన్న పెట్టినప్పుడు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మళ్ళీ జగనే వస్తాడు. జగన్ ఒకప్పుడు తీసుకెళ్లారు, ఆ నిర్దోషి కాబట్టి బయటకు వచ్చిండు. మరి ఏళ్ళ గిన్నెలు ఉండలేదుగా, ఉండా అది చేశాడా, ఇన్ని మంచి పనులు చేశాడా? జగన్ చేసినట్టు చేయాలి. ఆయన దాచుకోకుండా చక్కగా ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకు ఏమైనా వచ్చాయా పథకాలు? మాకు అన్ని వచ్చినాయి. మా ఆయన పెన్షన్ వస్తుంది, నాకేమో 18,500 వస్తున్నాయి. అమ్మ కూడా వచ్చింది మా మనవాళ్ళకి. మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు. అసలు ఏమీ చంద్రబాబు కాదు. నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు. 350 కోట్లు అక్కడి నుంచి వచ్చినాయి. తింటేనే అరెస్ట్ చేస్తారు అంతే. మరి నిజం గెలిచింది బయటకు వచ్చా అన్నాడు. ఏమీ రాలేదు. ఆ డ్రామా చేశాడు, కన్ను బాగోలేదు, ఇది బాగోలేదు అని ఆ డ్రామా చేశాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆశాలు వేస్తున్నాడు అంతే. 28వ తారీఖున వెళ్తాడుగా. మరి గుండె పెరిగింది అంటారు. ఏమి పెరగల, గుండె పెరగల, కన్ను పెరగల, ఏమి పెరగల. బాగానే ఉందయ్యా. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి. ఎందుకని అంటారు? ఎందుకని అన్ని ఇస్తున్నాడు. పిల్లలకి పెద్దలకి చిన్న పెద్ద తేడా లేకుండా, పార్టీ ఫీలింగ్ లేకుండా చూస్తున్నాడు. అందరికీ జగనే రావాలి, కావాలి. మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తున్నారు. అవసరం లేదండి గ్యాస్ బండ్లు. ఇప్పుడు ఎవరు వాడతలేదు. గ్యాస్ లైన్ వేసేసేసారు. మెగా గ్యాస్ వచ్చేసింది. గ్యాస్ బండ్లు అవసరం లేదు, ఇచ్చిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా చెప్తే 15,000 ఇస్తాను అమ్మవాళ్ళు అంటాడు. ప్రతి తల్లికి 15,000 ఇస్తాను. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి బస్ ప్రయాణాలు? అందరికి బైకులు ఉండేగా, అందరు బైకుల మీద వెళ్తున్నారు. మరి జనసేన కలిసి వస్తున్న 120 సీట్లు. జనసేన అవసరం లేదండి. కాళ్ళు కలిసేదని చెప్తే మాకైతే జగనే రావాలి, జగనే కావాలి. పరిపాలన సూపర్ సూపర్ సూపర్. అన్న జగనన్న చెప్పినట్టు నవరత్నాలే కాదు, ఇంకా ఇంకా కొత్త పథకాలు తెస్తూ ఒక్కొక్క పేదింటికి అన్న ఇస్తూనే ఉన్నాడు. మా పేదల్ని ఆయన మమ్మల్ని వాళ్ళ నాన్నగారు లాగా ఆదుకుంటూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ 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 నేను చనిపోయేంత వరకు కూడా జగనన్నే రావాలని, ఆయన కోసం మా ఆడవాళ్ళందరం ప్రాణాలు ఇస్తామని కూడా చెప్తున్నాం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నాడు. అదంతా దుదిపి, వాడు ఏమీ చేయలేడు. ఫస్ట్ తెలంగాణ ఒకసారి ఫస్ట్ సీనియర్ నాయకుడు, సీనియర్ అని చెప్పి అడిగి వాడు రాడు. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ బాగుంది అంటారు. బాగుంది అంటున్నారు. అంత జగనన్న గురించి అంతా బాగానే ఉంది అంటున్నారు. మళ్ళీ గెలుస్తారా? చెప్పండి అక్క. మళ్ళీ సూపర్ మరి పవన్ కళ్యాణ్ నేను సీఎం అవుతాను అన్నాడు. చంద్రబాబు నాయుడు నేను సీఎం అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ వేస్ట్ మాటలు. జగన్ అన్నే గెలుస్తాడు. మరి చంద్రబాబు నాయుడు అన్నాడు నేను గెలిస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. అవన్నీ నమ్మేలాగలేము. జనాలు అవి నమ్మరు. జగన్ అనే పూర్తిగా గెలుస్తారు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అన్నయ్య ఇప్పుడు దాకా మాకు అన్ని చేశారు, ముసలోనికి అన్ని చేశారు, ఏది వేస్ట్ చేయలేదు. కాకపోతే అన్నయ్యకే ఎక్కువ పదవి ఉంది.